ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యాదగిరి కూతురుగా పుట్టించాడు దేవుడు. నిన్నే ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? మనిద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడవటం మానేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ, నీకంతా ఆటగా ఉంది, కానీ మా నాని గీని ఏం లేదు భాగ్యమతి. యాదగిరి కూతురుగా పుట్టం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక మనం నా దేవుడు గొడవ పెడితే లేడు, సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్ లో నేను 6 నెలలు ఉంటాను. 15 days కాదు, 6 నెలలు మీ అమ్మ నీతోనే ఉంటుంది. హ్యాపీయా? అది కాదు డాడీ. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాద్గిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాద్గిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను. ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. డాడీ యాదగిరి అంటే నో 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 ప్లీజ్, ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్, ఓకే? ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి వద్దు నాన్న, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదంతే. పునరస్తం ప్రక్షాళ్య ప్రాచీనావితి. అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్షాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. చూడు, లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీ నామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్షాన్ ఆమశ్రేష్టం కరిష్యే. ఓం ప్రజాపతే స్వాహా. ఓం అగ్నే స్వాహా. ఓం సవస్వాహా. ఓం భోర్భవస్వ స్వాహా. ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ ఏవ సవితా ప్రసవే. ఓం ప్రజాపతేన స్వాదేతానన్యో విశ్రాదేతాని పరితాత బభూవ. యత్కామాస్తు జోమస్తన్నస్తు వయగ్వస్యామాపతయోరయేన ప్రజాపతే స్వాహా. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నా, కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే. అమ్మమ్మ, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మ? చస్తే ఆగవు. ఆ కేఆర్ గాడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మ. చా. అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మ? ఉన్నాడంట్లే ఒకడు. మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా, అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెరీ వెరీ ఆలోచనలు బానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమైతే నీకెందుకు అర్థం? 2 seconds రా నీచ్, 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే నిన్ను. సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి ఒప్పుకుంటారు. అబ్బా, సుత్తి కొట్టకు.
సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా పిచ్చ కింద ఎక్కడికి పోతాం? ఇద్దరిని కలిపి చంపేస్తారు. అంటే ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు. పాజిటివ్ గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే ఆళ్లే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్న లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్ లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నాం మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్తో తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే, బానే ఉంది. బాగుందేంటి? అదిరింది. రా రే నీచ్, డిసైడ్ అయిపోయాం రా. మీ ఇద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం రావట్లేదు రా. రే అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటేరా, నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, నీ గోల్ నాకు ఎందుకురా? ఏదో ఊరు కాని ఊళ్ళో దేశం కాని దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబాకు గోండా, వాళ్ళ బాబాకు గోండా. మీ ఇద్దరు తిన్నదరక్క ప్రేమాదామా అంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పండరా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. ఏ అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ. ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అసలు నేనైతే ఏంట్రా బాబీ, ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వున్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక ఆహ్లాదం మీరేదో నన్ను గ్యారంటీగా పట్టుకుంటారు. గోళ్లలో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్, హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదంటున్నాను కదా. ఎలా చోట అదేమైంది కనుక్కున్నావా? హలో, యాదగిరి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గాడి కొడుకుతో లేచిపోయింది తెలుసా? బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికి ఎవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. బాయా బాయా అట్టుపండు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని ప్రెస్టీజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ల నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్సు ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు.
ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్త అక్కడికి వెళ్లి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు. ఇస్తాలే ఎక్కు ఎక్కు. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కొట్టేయమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేస్తాడు, భయం సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మొఖానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు వేసుకున్నాను అయ్యారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాను అయ్యారు. ఎదవేసాలు వేసామంటే తొక్కి పట్టి నారతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు, మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కానీ రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం అడద్దు రే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరు ఎక్కరా? అరే గొట్టం, ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరో? బాబీ. ఆ? ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాం చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతే. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నా. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. అలా ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్, మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. ఈ పాటికి మనాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా. రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు. అప్పుడే ఎలా తెలుస్తుంది? నీచ్ గారు చెప్పేసి ఉంటాడుగా. సునీలా? మన సునీలా ఎందుకు చెప్తాడు? నేనే చెప్పమన్నానుగా. నువ్వెందుకు చెప్పమన్నావు? మరి మనం లేచిపోయాం తెలియాలిగా. బాబీ, నీకైనా పిచ్చెక్కుండాలి, లేకపోతే నాకైనా పిచ్చెక్కుండాలి. నాకేం అర్థం కావట్లేదు. రిలాక్స్ భాగ్యమతి. మన ఇద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. యూ అండ్ మీ అని చక్కగా హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రాబ్లమ్ సాల్వ్. ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం, వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మ్యాట్రిక్స్ మరి. ఓ మినిస్టర్ సార్, కే అని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, హౌ ఆర్ యు? దొంగ నమస్కారాలు నాకొద్దు సార్. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ యాదగిరి గాడు నా కొడుకుని కిడ్నాప్. అది కాదు సార్, ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని. మీరు మాట్లాడకండి. మాట్లాడారుగా ఆ రోజు, సంధి చేశారు కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను, వినండి. ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. చాలు, ఇక నటించకండి. పొలిటికల్ గేమ్స్ వద్దు సార్. యుద్ధం మొదలవుతుంది. యాదగిరి గాడు నేను సిద్ధంగా ఉండండి. అది కాదు సార్, నేను చెప్పేది సార్, నేను చూసుకుంటాను. మీరు వినండి సార్. నాకు నా కొడుకు దొరికే వరకు రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. వీడి కొడుకు దేంతో పారిపోతే నా మీద వస్తుందంటయా? హలో యాదగిరి, నమస్తే, బాగున్నారా? హలో వినండి 100 సార్లు చెప్పాను మీకు వాడి గురించి. నాకు తెలుసని వినలేదు మీరు. సందన్నారు, సందుకి నేను ఒప్పుకున్నాను. వేశారుగా వెనక తప్ప నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఎవరు చెప్తారు సమాధానం దీనికి? అది కదన్నా, మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అసలు ఇక్కడ మన అమ్మాయి కేర్ గడి కొడుకు. అదే అబద్ధం. వాడు కొడుకు అనే వాడు ఇక్కడ లేడు. నాకు భయపడి పిరికి వెదవ అమెరికాలో పెంచుతున్నాడు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు వాడు ఎలా ఉంటాడో అని. ఎవడో కిరాయి వెదవని తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. అనవసరం చెప్తున్నాను, వినండి మినిస్టర్ గారు. ఇంకా నా వల్ల కాదు.
ఇంకో 24 గంటలు మూసుకొని ఉంటా అంతే. ఈలోగా నా కూతురు నా ఇంటికి రావాలి క్షేమంగా చెప్పండి. ఆడికి లేకపోతే ఒక్కొక్కడే చేస్తా. రాష్ట్రం మొత్తం తగలడిపోతాయి. షోకుని నాకు ఇద్దరు కొట్టుకు తెచ్చారు, అది మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారంట, అది నా తలకాయ నొప్పి. తిక్కుమాలి మినిస్ట్రీ. అరే వర్షం పడుతుంది, అది ముయ్యి. చాలా బాగుంటుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం బాబీ. వర్షంలో తడవాలంటే చచ్చేంత ఇష్టం. కానీ మా అమ్మ ముందుగా ముసలిది, నన్ను అసలు వర్షంలోకే వెళ్ళనిచ్చేది కాదు. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఏ, బాబీ పడుకున్నా. ఏ, ఏ, బాబీ 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 ఏం చేస్తున్నావు? బాబీ పైగా నేనా? నువ్వే వర్షంలో తగలన్నావు కదా. అయితే పిచ్చ కింద నీకు పడిపోతావు బాబీ, వద్దు ప్లీజ్. భాగ్యమతి, దేవుడు మనకు చాలా తక్కువ టైం ఇచ్చాడు. తొందరగా అనుభవించేయాలి. నా మాట విను. నీకు విషయం తెలుసా? కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే దెయ్యాలైపోతారంట. కమ్ కమ్, కోరికలు తీర్చేసుకుందాం. దా అయ్యో, వద్దంటే విందు. జాగ్రత్త, కాదు కూర్చో. హే! ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తావా? ఏ సిగరెట్ మగాళ్ళు అబ్బసమ్మా? ఆడాళ్ళు కాల్చకూడదా? అమెరికాలో పెరిగిన మగాళ్ళు మగాళ్లే. అదేం కాదు. అయినా అసలు నువ్వు సిగరెట్ ఎందుకు కలుస్తావు? నువ్వెందుకు కాలుస్తావు? అది అవును కదా. అసలు మనం సిగరెట్ ఎందుకు కలుస్తాం భాగ్యమతి? మట్టి లేక జస్ట్ ఫర్ కిక్. లైఫ్ లో బోర్ కొట్టి సిగరెట్ కాలుస్తాం. ఇంక నాకు లైఫ్ లో బోర్ కొట్టదు బాబీ. నువ్వు దొరికావుగా, నాకు ఇంకా సిగరెట్ కాల్చాల్సిన అవసరమే రాదు. నువ్వెందుకు సిగరెట్ పారేసావు? నాకు కూడా సిగరెట్ అక్కర్లేదు. ఇలా అడిగినప్పుడు ఏంటది ఇచ్చేది? చిన్న పిల్లనమ్మా. రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు. బస్సులో వాళ్ళే మనం ఏదో చేసేసుకుందాం అనుకుంటున్నారు. నేను చక్కగా తప్పు చేస్తుంటే ఎంత బాగుండేది. రాత్రి పూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు, ఆ మలుపులు. భాగ్యమతి, నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేయటం వయసు చాలా కరెక్ట్ భాగ్యమతి. భాగ్యమతి, నా మాట విను భాగ్యమతి, ప్లీజ్ భాగ్యమతి. భాగ్యమతి నీ మాట వింటాను బాబీ. భాగ్యమతి ఒప్పేస్తుంది. ఏంటి అందరిలో అసహ్యంగా సిగ్గుసెర లేకుండా ఏంటి మాటలు? నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి. నాకేం అర్థం కావట్లేదు. ఆగలేకపోతున్నాను భాగ్యమతి. కాటి దేవుని దొరికిద్దాం చూసారా? ఒక నిమిషం బాబీ ప్లీజ్. ఏంటి? గుడి ఏదైనా ఉందేమో కనుక్కో. ఏంటి గుళ్ళోనా? చాలా బాగుంటుంది బాబీ. కళ్ళు పోతాయి భాగ్యమతి, తప్పు. గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ చూస్తుండగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించి భాగ్యమతి? అవును. పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి. పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా. అరే, పెళ్ళయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే పళ్ళు రాలగొడతా. ఏంటి పెళ్ళి అంటున్నారు? పెళ్లి కాదు అంకుల్, వెళ్ళు అంటుంది. ఎక్కడికి? బాత్రూమ్. ఓ, అల్లుడు గారు తమరు దేవురు అన్నారు. అమెరికా. అమ్మాయి గారు దేవురు అన్నారు. ఏమనలేదే. ఏమన్నా అందాం అనుకుంటున్నారా? అనాలంటారా? అడిగినందుకైనా అనొచ్చు కదా. అవును పురం. అవును పురం. అదెక్కడా?
కాదు గూడెం పక్కన ఉంది అంకుల్. కాదు గూడెం అదెక్కడో? నీకెందుకు పల్లి ముందుంది అంకుల్. నీకెందుకు పల్లె? అవును కాదు నీకెందుకు? ఆ. అల్లుడు గారు, అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు. అలాగే జాగ్రత్త. సార్, ఆ కేఆర్ కొడుకు ఈ యాదగిరి కూతురు ఒళ్ళు తిమ్మిరికి లేచిపోయారు సార్. ఈ మూర్ఖులకి అది చెప్పిన అర్థం కావట్లేదు. నా కొడుకుని కిడ్నాప్ చేశారని వాడు, నా కూతురిని కిడ్నాప్ చేశారని వీడు రాష్ట్రం మొత్తం తగలబెట్టేస్తున్నారు సార్. స్టేట్లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు సార్. ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి సార్. ఉండవయ్యా, ఇలా అంటే ఆర్డర్ నువ్వు నీకు వాళ్ళను. ఇప్పుడు ఏమన్నా కంగారు పెడితే వచ్చేసలో నా డిపాజిట్లు కూడా గలంత అయిపోతాయి. అన్నిటికీ ఊరికే కంగారు పడిపోకూడదు. పాప పండాలి, పాప పండాలయ్యా. అంకుల్ బాబుని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబుని చూసారా? అంకుల్ బాబుని చూసారా? లేదమ్మా, మేము చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి, బాబీ బాబీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయా? నీకోసం తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మనిద్దరం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. 2 తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. హే, ఏంటది? చూపించవా ప్లీజ్? ముందు 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 నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలా అంటే నేను చచ్చినా చూపించరు. మనం లేడీస్ కదా. జోకులొద్దన్నానా? సరే సరే, నో జోక్, సీరియస్. ఎంత బాగుందో, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? చీ 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 చీ. అరే, మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నాకోసం తెచ్చా చూపించు. పొద్దు నుంచి షాపులన్నీ వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ, ఏంటి నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి? ఈ రంగు నేను ఎప్పుడు వేసుకోలేదు. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు, అంతే కదా? ఓకే ఓకే ఓకే, ఆపు. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపు. భాగ్యమతి, భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు, హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరం? అవసరమే. ఎందుకు? ఎందుకు అని. నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం. ఏంటని ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్టు తెస్తే నువ్వు వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాలిన చొక్క, అదే ఆ అద్భుతమైన చొక్కా నేను వేసుకోవాలి. ఏదా షర్టు? అది భాగ్యమతి అక్కడ. ఏంటి? ఒక్క వెంట్రుకుంటే ఇస్తారా? తీసుకో. నీకెక్కడిది ఇది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు. బాబీ సూపర్. 1 అవర్, ఒక్క గంటలో తెలిసిపోతుంది బాబాయ్. నాకు బాబీ కావాలి. నువ్వు చెప్పేది వినను. ప్లీజ్, నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ సారీ. రవిశంకర్ అవుట్, అవుట్ ఆఫ్ మై సైట్. స్టార్ హోటల్ ఎప్పుడైనా పుల్లట్లు అమ్మటం చూసావా? అక్కడ చూడు. నా ఓహో,
నో నా అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి నేను చెప్తున్నాను. ఎస్ నో 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 పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తమేడా. మరి సోటు బూటేట్రా నీ జిమ్ పడిపోను. అమెరికా $1 బజ్జీలు అమ్ముకుని డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి హోటలెట్టుకున్నాడు. ఇంకా మొక్క ఏటవా ఎందుకు ఎట్నైతే కూక? ఎలా ఉంది అబ్బయ్యా? పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదచ్చిన జన్మకే జీవమొచ్చరా. అట్టంటే అట్టే అదిరింది రామలక్ష్మి. आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. భయపడ్డావా? లేదు, ఆనందంతో హాహాహా అని కేరింతలు కొట్టాను. ఏంటిది? నేను చూపించను. ప్లీజ్ బాబీ చూపించువా? చూపించను. ప్లీజ్ మా అమ్మ కద్దు చూపించను 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 బాబీ చూపించను. చూపిస్తావా లేదా? అయితే కాసుకో. బుజ్జి మండలం ఏంటది? నీటిలో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు, ఎండు చేపలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిన్నారా? వాసన చూస్తేనే వాంతొస్తుంది. ఏంటి నీకోసం ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు. నేను నీకోసం చేపలు తీసుకొస్తా ఇష్టం లేదు. అప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం ఎందుకుంటాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దానికి దీనికి సంబంధమే లేదు. ఉంది, సంబంధం ఉంది. బాబీ నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు. ఏమన్నావు భాగ్యమతి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు. అంతేగా? అంతేగా నువ్వు అంది? అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్కా, ఆ దిక్కుమాలిన చొక్కా నేసుకోకర్లేదు. కరెక్టేనా? కరెక్టే కరెక్టే. అందుకేరా నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. అరే భాగ్యమతి బాబాయ్, వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు. జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడు కేఆర్ కొడుకేనా? అవును బాబాయ్. బాబీ అంటే వాడి పేరు. మొన్న యూఎస్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు, ఏంటంక మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది, లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం. అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెడలో తాలిబొట్లేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే. మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది? అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి
అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళలో తాళిబుట్టు కట్టేసుంటే చాలా బాగుంటది అంకుల్. కాకపోతే మాకు ఎదురుకి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని నాసిక సమాజంలో కూరకందలు మార్చుకున్నాం, పెళ్లి అయిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్లి అయిపోయింది కదా. ఓహో సరే. ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి సరే, బొట్టు పెట్టుకోరు, మంగళసూత్రాలు కట్టుకోరు, ద్రాక్ష పెడతానండి. అంకుల్ కలజోడు ఉందలుడు గారు. తీసుకున్నారా? హాయ్ బాబాయ్, మాకెవరికి తెలదండి. అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును నేనే. ఏంటి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల. అరే నీకేం చెప్పాను నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా వెళ్ళరా? ఏంటి సార్, ఏంటి ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బ్రెయిన్ లేదురా మీకు, నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే, పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పంచుడు వెళ్ళు, యుద్ధానికి సెంటర్ లో దొరుకుతాడు. వెళ్ళే చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని, ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు